వెరీ గుడ్ ఈవినింగ్. సో రైల్వే గ్రూప్ డి మోడిఫికేషన్ లింక్ అనేది నిన్న రావడం జరిగింది. అయితే ఎవరైతే వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయి వాళ్ళ యొక్క ఎస్ఎస్సి అంటే నేమ్, వాళ్ళు అప్లై చేసిన రైల్వే జోన్, అదేవిధంగా ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారందరూ అంటే కొద్దిమంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ నేను ఒక 2-3 మెంబర్స్ తీసుకొని సెర్చ్ కూడా చేయడం జరిగింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, వారు ఎప్పుడైతే వారి యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసినప్పటికీ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ సరిగ్గా ఎంటర్ చేసినప్పటికి కూడా రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు అని వాళ్ళకు డిస్ప్లే అవుతుందంట మెసేజ్. అయితే నేను కూడా చూశాను. అలా ట్రై చేయంగా కొన్నిసార్లు అలానే వచ్చింది. అలా మళ్ళీ టైం తీసుకొని చూసే వరకు యాక్సెప్టెడ్, యువర్ అప్లికేషన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని మెసేజ్ కూడా డిస్ప్లే అవ్వడం జరిగింది. కనుక ఎవరి యొక్క అప్లికేషన్ ఈ విధంగా రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు మీరు అని డిస్ప్లే అయినప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా టైం తీసుకొని 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ తర్వాత ట్రై చేయండి. డెఫినెట్గా మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్టెడా రిజెక్టెడా ఏంటి అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో అనవసరంగా కంగారు పడకండి. ఎక్కువగా నైట్ టైం సెర్చ్ చేయండి. ఓకే, సో నైట్ టైం సెర్చ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అంటే సిస్టంలో కానీ ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా, మొబైల్ డేటా కొద్దిగా ఫాస్ట్గా ఉన్నది చూసుకోండి. ఓకే, ఫోన్లలో ట్రై చేయకండి. వీలైనంత వరకు ల్యాప్టాప్ సిస్టమ్స్లో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ట్రై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎవరిదైతే అప్లికేషన్ రిజెక్ట్ అయిందో వారి యొక్క సరైన ఫోటోగ్రాఫ్ అంటే ఫోటో స్టూడియోలో దిగిన ఫోటోగ్రాఫ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు సిగ్నేచర్ కూడా మంచిగా అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇది చిట్ట చివరి అవకాశం, అద్భుతమైన అవకాశం. మళ్ళీ అవకాశం అయితే రాదు. 1,00,000 పోస్టులు అంటే నాట్ ఏ జోక్. ఓకేనా? వచ్చి నోటిఫికేషన్ వచ్చి 3 ఇయర్స్ అయింది. ఓకే, సో బాగా చదవండి, దయచేసి కష్టపడండి, ఇష్టపడండి చదివేదాన్ని. డెఫినెట్గా మంచి మార్క్స్ పొందుతారు. ఓకేనా? సో ఎవరైతే రైల్వే గ్రూప్ డికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మన మెటీరియల్కి సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అరిథమెటిక్ 207 పేజెస్లో 350 మోడల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది క్వశ్చన్. సైన్స్ 226 + 276 పేజెస్ ఉంటాయి, ఇది కూడా తెలుగులో ఉంటుంది. సోషల్ 194 పేజెస్ రూపంలో ఉంటుంది, ఇది తెలుగులో ఉంటుంది. జీకే 120 పేజెస్ 50 టాపిక్స్ అంటే కొన్ని నేమ్స్, పర్సన్ నేమ్స్ కానీ ప్లేస్ నేమ్స్ కానీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇవి సుమారు 50 టాపిక్స్, మిగిలిందంతా తెలుగులో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 2019, 2020, 2021 అప్ టు ఆగస్ట్ వరకు మాత్రమే రాయడం జరిగింది 300 పేజెస్ రూపంలో. ఇక్కడ స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, రిమైనింగ్ అంతా తెలుగులో ఉంటాయి. స్పోర్ట్స్ అవార్డ్స్ ఇంగ్లీష్ ఎందుకంటే నేమ్సే కనుక ఇంగ్లీష్లో రాశాను. ఎక్స్ట్రా రిపీటెడ్ బిట్స్ 30 పేజెస్ ఉంటాయి. సైన్స్ అండ్ సోషల్ తెలుగులో ఉంటుంది. రీజనింగ్ మాత్రం కొన్ని టాపిక్స్ రాయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ గమనించాలి, మీరు ఈ మెటీరియల్తో పాటు ఈ ఫస్ట్ అరిథమెటిక్ నుండి ఎక్స్ట్రా రిపీటెడ్ బిట్స్ వరకు చదివి మీరు ఏదైనా సరైన రీజనింగ్ బుక్ కనుక ప్రిపేర్ అయినట్లయితే 100% మీరు జాబ్ అనేది గెయిన్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే నేను రైల్వేకి, ఇది మీకు అందరికీ తెలిసింది, ప్రత్యేకంగా రైల్వే ఛానల్ అనే నా వంతుగా రైల్వే వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను స్వయంగా ఈ మెటీరియల్ అనేది రాయడం జరిగింది. ఓకేనా? సో డెఫినెట్గా మీకు 100% యూజ్ అవుతుంది. రైల్వేకి ఏం కావాలో అదే రాశాను. ఓకేనా? రైల్వేకి వరకే రాశాను. మీరు ఎక్స్ట్రా ఎస్ఎస్సి లెవెల్లో లేకపోతే బ్యాంకింగ్ లెవెల్లో నేను రాయలేదు. రైల్వేకి ఎంతవరకు కావచ్చు అంతవరకే రాయడం జరిగింది. కనుక తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఫస్ట్ వీడియో లింక్ ఉంటుంది, అక్కడ మీకు అది క్లిక్ చేసినట్లయితే మెటీరియల్ ఏ విధంగా ఉందనేది నేను క్లియర్గా చెప్పాను. సో తీసుకోవాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్లో +919948334366 నెంబర్కి టెలిగ్రామ్లో సేవ్ చేసుకొని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 200 రూపీస్ సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకు మెటీరియల్ అనేది పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఓకేనా? సో చాలా మంచి మెటీరియల్, క్లాసెస్ ఫాలో అవ్వండి. నేను మీకు ఒక 2 అంటే మామ్ అకాడమీలో కానీ లాస్ట్ బెంచర్ సబ్ ఛానల్లో 2 వీడియోస్ పెట్టాలంటే నేను ఒక 2 to 3 అవర్స్ కష్టపడాల్సి వస్తుంది. ఏంటంటే వాటిని టైపింగ్ తెలుగులో చేసి మళ్ళీ వీడియో రికార్డింగ్ చేసి అప్లోడ్ చేసి నాకున్న వర్క్కి నేను వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం రావడం, మళ్ళీ వీడియో చేయడం చాలా టైర్డ్, అంటే చాలా టైర్డ్ అవుతూ ఉన్నాను నిజానికి. అయినప్పటికీ నాకు వీలున్నప్పుడల్లా చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఓకే, సో తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. 26వ తారీఖు వరకు మనకి ఛాయిస్ ఉంది కనుక 20వ తారీఖు లోపు మీరు మంచిగా సిద్ధంగా అండి. ఓకేనా? నైట్ టైం ఎక్కువ చూడడానికి ప్రయత్నం చేయండి. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.